V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖలో తెలుగుదొండు కార్యాలయంలో ఈరోజు సూరిబాబు గారు ప్రసంగిస్తున్నారు. కాబట్టి 3-4 బృందాలుగా చేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలుగుదొండు ఆధ్వర్యంలో మనము ఈ సమావేశాన్ని, విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కారణం ఏంటి అంటే, మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 ఏడాది అయినప్పటికీ తెలుగు భాష రక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. గొప్ప విషయం ఏంటి అంటే, ఈ 18 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం తెలుగు భాష గురించి, తెలుగు వైభవాన్ని గురించి తీయగా కబుర్లు చెప్తుందే గాని భాష పరమైన రక్షణకు పరమైనటువంటి రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. మనము ప్రభుత్వాన్ని చెనకకూడదు అన్న ఉద్దేశంతో ఈ సంవత్సర కాలం కూడా మనం ఓపిక పెట్టాం. కానీ ఈ ప్రభుత్వం దుర్మార్గం ఏంటంటే, మన విద్యా విధానంలో గత ప్రభుత్వం ఎటువంటి అరాచకాలు అయితే చేసిందో అదే అరాచకాలకు ఇంకొక 2 ఆకులు ఎక్కువ వేసి ఈ కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుంది. విద్యా విషయం గురించి మాట్లాడుతున్నాం, మిగతా విషయాలు మనకు అవసరం లేదు కూడా. ఈ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఎంగిలి మెతుకులకు ఆశపడి వాళ్ళ కొమ్ము కాయడానికి ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని, తెలుగు భాషను మన బిడ్డలకు దూరం చేస్తుంది ఈ ప్రభుత్వాలు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మనం విన్నపం చేస్తున్నాం. ఏంటి అంటే, 2019లో మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి చంద్రబాబు గారి ప్రభుత్వం దిగిపోయింది. 2024 వరకు ఆంగ్ల మాధ్యమాన్ని కొనసాగిస్తాను, ఆంగ్ల భాషనే తెలుగు బిడ్డల మీద రుద్దుతాను అని జగన్ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోయింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, ఈ తెలుగు నేల మీద వాడెవడైనా సరే ఆ ప్రభుత్వము తెలుగు భాష నిర్లక్ష్యం చేసినట్లయితే వాళ్ళు ఈ తెలుగు నేల క్షమించదు వారిని. వచ్చే ఎన్నికల్లో మీరు శుభ్రంగా మెడబెట్టి గెంటి వేస్తుంది తెలుగు తల్లి అని గుర్తుపెట్టుకోమని. ఇది హెచ్చరిక కాదు, ఇది చరిత్ర. కాబట్టి ఈ నేల మీద ప్రాథమిక విద్యను మాత్రం ఖచ్చితంగా తెలుగు భాషలో బోధించాలి. రెండవది, ఆంగ్లానికి మనం వ్యతిరేకం కాదు, ఆంగ్ల భాషను వద్దని చెప్పట్లేదు. ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా బిడ్డలకు నేర్పించండి. ఇక్కడ మరొక దుర్మార్గమైనటువంటి బుర్ర తక్కువ పని ఏంటి అంటే, మన పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలో బోధించడానికి మాత్రమే ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు, శిక్షణ పొందారు. వాళ్ళని తీసుకొచ్చి 15 రోజులు శిక్షణ ఇచ్చి వాళ్ళ చేత మీరు విద్యాబోధన చేపిస్తారండి ఆంగ్లంలో. 15 రోజుల్లో ఉపాధ్యాయులు నేర్చుకునే ఆంగ్లాన్ని ఆ 1 నెల రోజుల్లో బిడ్డలు నేర్చుకోలేరా? ఎవరు చెప్పాడు మీకు ఈ సలహా? దిక్కుమాలిన సలహా. విద్యాబోధన అంటే కేవలం పదాలకు అర్థాలు చెప్పడం కాదు. మీరు ఆలోచించండి, మీరు చదువుకున్నాం, మేము చదువుకున్నాం, మన ఉపాధ్యాయులు ఏ విధంగా మనకు బోధన చేశారు అనేది మీరు ఆలోచించుకున్నట్లయితే ఈ రోజు మన విద్యా విధానంలో మన బిడ్డల జీవితాలను మనం ఏ విధంగా దృష్టి పట్టిస్తున్నాం మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వాన్ని ఆలోచించమని ఈ సందర్భంగా విన్నపం చేస్తూ, ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా ఒక 10 మంది మంత్రులు, పాలనాధికారులందరినీ కలిశాము, వినతి పత్రాలు అందజేశాం. వాళ్ళ వైపు నుంచి మనకు ఎటువంటి స్పందన లేదు. కాబట్టి రేపు అసెంబ్లీ సమావేశాలకు తెలుగుదొండు సిద్ధమవుతుంది. అసెంబ్లీ సమావేశాలకు అమరావతి వెళ్తాం. ఆ అసెంబ్లీ ప్రాంగణం ముందే మేము నిరసన తెలియజేస్తాం. అంటే ఎటువంటి అల్లర్లు చేయం, కానీ మౌనవ్రతమే చేస్తాం. అసెంబ్లీ సమావేశాలు అయిపోయే లోపల ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష రక్షణకు ఎటువంటి చర్యలు మీరు తీసుకుంటారు అనేది ప్రకటించాలి. ఇది మనం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కాబట్టి దయచేసి ప్రభుత్వము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా మాకు అవకాశం కల్పించొద్దని, తెలుగు భాషను కాపాడమని, తెలుగుదేశం పేరు పెట్టుకొని తెలుగుదేశం ద్వేషంగా ప్రవర్తించడం అన్యాయమని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఈ విషయాన్ని మీ ద్వారా 10 మందికి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.